వచ్చే అకాడమిక్ ఇయర్ మొదలు కాలే, ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి కాలే, అయినా మేము అడ్మిషన్లు తీసుకుంటాం. వచ్చే సంవత్సరం క్లాసులు ప్రారంభించాయి కార్పొరేట్ స్కూల్స్. ప్రభుత్వం విద్యాశాఖతో మాకు సంబంధం లేదని, మా రూల్స్ మాకే అంటున్నాయి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు. పైగా వచ్చే సంవత్సరం ఫీజు కూడా ఇప్పుడే చెల్లించాలని కండిషన్లు పెడుతూ పేరెంట్స్ ను వేధిస్తున్నాయి. సిటీలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ వ్యవహారంపై స్పెషల్ స్టోరీ. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ జోరందుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ మొదలుపెట్టాయి. ముందస్తు ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిలువు దోపిడీ మొదలుపెట్టారు. టెక్నో, ఈ స్మార్ట్ అంటూ రకరకాల పేర్లతో అడ్మిషన్ల దందాకు దిగాయి. కొన్ని పాఠశాలలు ముందస్తు సీట్ బుక్ చేసుకుంటే ఫీజులో రాయితీ అని పేరెంట్స్ ను మభ్యపెడుతున్నాయి. రూల్స్ ప్రకారం విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవేవి కార్పొరేట్ స్కూళ్లు పాటించకుండా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఎల్కేజీ, యూకేజీ సీట్లకు అధిక డిమాండ్ ఉండగా ఆ తర్వాత క్లాసుల్లో సీట్ల ఖాళీల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఫీజులు, అడ్మిషన్ ఫీజు విషయం పక్కకు పెడితే అసలు సీటు దక్కడం అనేదే ప్రశ్నార్థకంగా తయారైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ఆయా స్కూళ్లలో పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు 2,000 నుంచి 3,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. స్కూళ్లలో సీట్లకు రెండింతలు దరఖాస్తులు రావడంతో ప్రతి సీట్కు తీవ్ర పోటీ ఉంటుందని తెలుస్తోంది. స్కూళ్లు వ్యవహరిస్తున్న తీరుపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేటు స్కూళ్లలో వచ్చే ఏడాది అడ్మిషన్లు పూర్తి అవడంతో పాటు క్లాసులు, ఫీజుల దోపిడీ మొదలైందని అంటున్నారు హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. ₹1,00,000 డొనేషన్ కడితేనే సిబిఎస్ఈ వంటి స్కూళ్లలో అడ్మిషన్ దొరికే పరిస్థితి ఉందన్నారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్పొరేట్ స్కూల్స్ ఆగడాలు అరికట్టాలని పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు. గ్రేటర్లో రకరకాల పేర్లతో కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయని చెబుతున్నారు స్టూడెంట్ లీడర్స్. ఏబీసీడీలు చెప్పేందుకే కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిటీలో ఏకంగా కొన్ని స్కూల్స్ అయితే అడ్మిషన్ ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం ఇవ్వకుండా స్కూళ్ల బయట నుంచే సెక్యూరిటీతో పేరెంట్స్ ను పంపిస్తున్నారు. కనీసం స్కూళ్ల పరిసరాల్లోకి కూడా రాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం అడ్మిషన్ క్యాలెండర్ విడుదల చేయాలని, దాని ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో అడ్మిషన్లు తీసుకునేలా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు చూడాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విద్యా వ్యాపారంగా మారిందని అంటున్నారు విద్యావేత్తలు.